లాస్ట్ వీడియోలో శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడని తెలుసుకున్నాం. ఈ వీడియోలో అసలు శివుడి కంఠం ఎందుకు నీలిరంగులోకి మారింది, దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి తెలుసుకుందాం. పూర్వం దేవతలు అసురులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి సముద్రాన్ని మదనం చేశారు. కానీ ఆ మదనంలో అమృతం కన్నా ముందు భయంకరమైన విషం పుట్టింది. ఆ విషం నుండి వచ్చే వేడికి సముద్రం మండిపోసాగింది. ఆ మంటల నుండి వచ్చిన పొగ దేవతల్ని అసురుల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అది ఎంతటి ప్రమాదకరమైన విషం అంటే దాని గాలి తాకిన సృష్టి మొత్తం అంతరించిపోతుంది. ఈ దిక్కుతోచని స్థితిలో అందరూ కైలాసానికి వెళ్లి మహాదేవుడిని వేడుకున్నారు. మహాదేవుడు లోక కళ్యాణం కోసం ప్రాణకోటిని కాపాడడానికి ఆ విషాన్ని తానే తాగడానికి సిద్ధపడ్డారు. కానీ ఆ విషం గొంతు దాటితే శివుడి గర్భంలో ఉన్న లోకాలు అన్నీ నశించిపోతాయని పార్వతీదేవి వెంటనే ఆయన గొంతుని గట్టిగా నొక్కి పట్టుకుంది. దీనితో ఆ విషం శివుడి కంఠంలోనే ఉండిపోయి నీలం రంగులోకి మారిపోయింది. అప్పటి నుండి ఆయన నీలకంఠుడయ్యాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఫాలో కథలు చెప్పుకుందాం.